ఇండియా నుంచి మా అమ్మమ్మ ఒక పార్సిల్ పంపించింది. అది ఇప్పుడు ఫర్వానియాలో ఉన్నది. పోయి తీసుకోవాలా. బా, ఇప్పుడే కిందికి వచ్చిన పొద్దునంచి దుమ్ము లేచి ఉన్నది. బండి కాడికి వచ్చి బండిలో కూర్చొని బండి స్టార్ట్ చేస్తే ఈ ఉడికిపోతున్నాం. 48 ఉన్నది ఎండ. కనపడుతుంది కదా, 48 డిగ్రీలు ఉన్నది. బిన్నా పోయి తీసుకొని మళ్ళా రిటర్న్ అయిపోవాలా. భయంకరంగా ఉన్నది ఉడుకు. నేను ఉండే కాడి నుంచి ఫర్వానియా ఎంత దూరం చూపిస్తా చూడండి. 35 కిలోమీటర్లు ఉన్నది. 33 నిమిషాలు చూపిస్తుంది. నేనుండే కాడి నుంచి ఫర్వానాకి 2 దోవల్లో పోవచ్చు. ఒకటి 40 నెంబర్ ఎక్కి తర్వాత వచ్చేసి 7 నెంబర్ ఎక్కొచ్చు. ఇంకొకటి అదే 40 నెంబర్ నుంచి 6 నెంబర్ కూడా ఎక్కొచ్చు. రెండిట్లో ఏ రోడ్ ఎక్కినా కానీ ఫర్వానాకి వెళ్ళిపోతాం. అయితే 7 నెంబర్ నుంచి అయితే కొంచెం దూరం అవుతుంది. ఒక 5 నిమిషాలు తేడా ఉంటది. ఎంత ఎండ ఉన్నా ఏమనుకోం గానీ ఈ దుమ్ములేస్తే మాత్రం తలకాయ నొప్పి. ఈ రోజు అయితే దుమ్ము తక్కువగానే ఉండాలి. కొన్ని కొన్ని రోజులు లేస్తాది. ఒక 10-20 మీటర్లో ఉండే బండి కూడా కనపడదు, అంత దుమ్ములేస్తాది. ఇప్పుడు మనం 212 సర్వీస్ రోడ్ లోంచి 40 నెంబర్ హైవేలోకి దిగుతున్నాం చూడండి. ఇదే 40 నెంబర్లోకి దిగేది. ఇదే 40 నెంబర్ హైవే. ఇక్కడ బండ్లన్నీ స్లో అయిపోయినాయి. ముందేందో జరిగినట్టున్నది. అది యాక్సిడెంటా లేకంటే ఇంకేమన్నా నాకు చూపిస్తా చూడండి. బండి అయిపోయింది, అది అక్కడ కనపడుతుంది కదా, అది సైడ్కి తీస్తా ఉన్నట్టున్నారు. అందుకే కొంచెం స్లో అయినాయి బండ్లన్నీ. ఆ పైన బ్రిడ్జ్ కనపడుతుంది కదా, ఆ రైట్ సైడ్ లోంచి ఆ రింగ్ రోడ్ లో పైకి ఎక్కినామంటే అదే 7 నెంబరు. నేను ప్రస్తుతానికి అయితే 6 నెంబర్లోనే పోదాం అనుకుంటున్నా. ఎందుకంటే 7 నెంబర్లో కొంచెం లాంగ్ అవుతుంది, అందుకనేసి 6 నెంబర్లో పోదాం అనుకుంటున్నా. 40లోంచి 6 నెంబర్కి దిగే కాడ యాక్సిడెంట్ అయింది. ఒకసారి బండి చూడండి, కనపడిందే. అందుకే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అది ఈ లారీనేమో గుద్దుకునింది ఆ కారు పోయి. ఈడ మేము ఇట్లాంటి సంఘటనలు రోజు చూస్తూ ఉంటాం. ప్రతిరోజు ఏడో ఒక దగ్గర కనపడతానే ఉంటాయి యాక్సిడెంట్లు. రోజుకి చెప్పలేం, చాలా జరుగుతూ ఉంటాయి. అందుకే బండి తోలేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని వైపులు చూసుకొని తోలుతా ఉండాలి బండి కువైట్ లో. ఎవడు ఏ పక్క నుంచి వస్తాడో తెలియదు. ఇదే 6 నెంబర్. ఇదే కువైట్ లో 360 మాల్. ఇప్పుడు కాదు కానీ ఒక రోజు ఫుల్ వీడియో చేసి పెడతా చూడండి. చూస్తున్నారా బయటకి ఎంత బాగుండదో, లోపల కూడా బాగుంటది, చాలా బాగుంటది. ఇప్పుడు మనం 6లోంచి 55 నెంబర్ దిగాలన్నమాట. ఫర్వానాకి పోవాలంటే 55 దిగాల. 60లో దిగినా పోతాం. కాకపోతే నేను పోవాల్సిన బ్లాక్ వచ్చేసి 55 నెంబర్కి దగ్గరలో వస్తుంది. 55 ఫర్వానియా కైతాన్ పోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉండేది ఫర్వానియా, ఈ రైట్ సైడ్ లో ఉండేది కైతాన్. కైతాన్ అంటే మొన్న నేను పోయి టిఫిన్ చేసిన చూడండి, ఆ ఏరియా. ఫర్వానియాకైతే ఎంటర్ అయిపోతున్నాం. ఇది కనపడుతుంది కదా రైట్ సైడ్ లో, ఫర్వానియా గవర్నరేట్. ఇది ఫర్వానియా ఫైర్ స్టేషన్. నేను ఎవరి దగ్గరికి అయితే సామాన్లు తీసుకోవడానికి వచ్చానో ఆ మనిషి ఈ వీధి లాస్ట్ లో ఉంటాడు. ఈ ప్లేస్ లో అయితే లొకేషన్ ఆగిపోయింది. ఏ బిల్డింగ్ తెలియదు. ఫోన్ చేయాలి ఆ మనిషికి. బిల్డింగ్ అంట, గ్రీన్ బిల్డింగ్ వెనకాల కనపడుతుంది కదా, సెకండ్ ఫ్లోర్ లో పాండి పోదాం. ఇదే ఎంట్రన్స్ బిల్డింగ్ కి. లిఫ్ట్ లో పోదాం, నడచలేము ఇప్పుడు. నాకు ఇంటికాడి నుంచి వచ్చిన పార్సల్ అయితే తీసేసుకున్నా. ఇదో ఇదే. దీని లోపల ఏముండాది ఏమని చూపిస్తా, వెయిట్ చేయండి. మీ అందరికి ఆ మనిషిని అయితే చూపిద్దాం అనుకున్నా, కానీ ఆయన సిగ్గుపడుతున్నాడు, కెమెరా ముందుకు రాలా. మళ్ళా వచ్చిన వాళ్ళనే రూమ్ కు పోయి దాని లోపల ఏముండదో అన్బాక్సింగ్ చేద్దాం పండి. అది కూడా అన్బాక్సింగ్. మనం ఫర్వానే పార్సల్ తెచ్చుకున్నాం కదా, ఇదే డబ్బా. మాక్సిమం పచ్చడి ఉంటుంది. ఓపెన్ చేసి ఏం పచ్చడో చెప్తా. మా వాళ్ళు బలంగా ప్యాక్ చేసి పంపించినారు. ఇదంతా ఇప్పుడు తీయాలా, అందుకే కోస్తున్నా. కవర్లో పెట్టినారు. కవర్ మొత్తం తీసి బాటిల్లో పోయేస్తా. 2 కేజీలు ఇది, 2 కేజీలు. వాసనకి నోరు ఊరుతోంది. మా వాళ్ళు ఆవకాయ పంపించినారు కదా, ఇందో గిన్నెలో. తిని టేస్ట్ అట్టినా చెప్తా. ఇంక టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆ వాసనకే నోరు ఊరుతుంది. ఆ వాసనకి అర్థమైపోతుంది ఆ టేస్ట్ ఏందో. అబ్బా, నిజంగా నాకు చికెను మటను ఎంత ఫీల్ ఇస్తాయో నాకు తెలియదు, కానీ తినేటప్పుడు ఎంత ఆస్వాదిస్తానో తెలియదు, కానీ ఒక్క ఆవకాయ మాత్రం
అమృతం కంటే ఎక్కువ నాకైతే. మీకు ఎట్టుంటుందో కామెంట్ చేయండి.